మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అప్పటి ఏసీపీలు రాధాకిషన్ రావు, ఉమామహేశ్వరరావులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేశారు బంజారాహిల్స్ వ్యాపారి శరణ్ చౌదరి. తన ఇల్లును బెదిరించి అక్రమంగా లాగేసుకున్నారని వ్యాపారి శరణ్ చౌదరి ఆరోపించారు. మంత్రిగా ఉన్నప్పుడు తనను నిర్బంధించి ఎర్రబెల్లి బంధువు విజయ్ పేరిట ఇల్లును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సీఎంకు ఫిర్యాదు చేశారు. తాను పలువురు నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించినట్లు తప్పుడు కేసు పెట్టారన్నారు. 2023 ఆగస్టు 21న పోలీస్ స్టేషన్లో తనను 2 రోజులు నిర్బంధించి కొట్టారని చెప్పారు. తన ఫ్యామిలీ నుంచి 50 లక్షలు వసూలు చేసిన తర్వాతే తనను విడిచిపెట్టారని చెప్పారు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా ఏసీపీ ఉమామహేశ్వరరావు బెదిరించి పిటిషన్ ఉపసంహరించుకునేలా చేశారన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు శరణ్ చౌదరి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. అప్పుడు నేను కుకట్పల్లి నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా పనిచేస్తుంటే మాధవరం కృష్ణారావు నా మీద ఎన్నో దొంగ కేసులు పెట్టాడు. కుకట్పల్లి నియోజకవర్గంలో కుకట్పల్లి పోలీసులు నన్ను పిలిచి బెదిరించి కుకట్పల్లికి రాకూడదని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినా నా పని నేను చేసుకుంటూ పోయేవాడిని. తర్వాత నన్ను కేసుల్లో ఇరికించాలని చెప్పి ఒక దొంగ ఎఫ్ఐఆర్ నేను పెట్టి నా దొంగ సంతకాలతో, అసలు నాకు సంబంధం లేదు, ఆ సంబంధం లేకుండా దొంగ సంతకాలతో నా మీద కేసు పెట్టి డీసీపీ రాధాకృష్ణరావు, నేను పొద్దున్నే భారతీయ జనతా పార్టీ కార్యాలయంకి బయలుదేరుతుంటే మఫ్తీలో పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్లి డీసీపీ రాధాకృష్ణరావు అక్కడి నుంచి సిసిఎస్ ఆఫీస్కి తీసుకెళ్లి ఉమామహేశ్వరరావు అనే ఏసీపీ నన్ను కింద పాడేసి బూటు కాళ్ళతో కొట్టాడు. కొట్టి కుకట్పల్లి నియోజకవర్గానికి రాకూడదని చెప్పి, ప్లస్ నా మీద పెట్టిన దొంగ కేసుకి, ఈ పెట్టించిన కేసు ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఉమామహేశ్వరరావుకి వీళ్ళు మొత్తం అంతా ప్లాన్ చేసి పెట్టిన కేసు ఇది. అప్పుడు నన్ను 2 రోజులు నన్ను సిసిఎస్ ఆఫీస్లో నన్ను ఉంచి చిత్రహింసలు పెట్టి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని నా దగ్గర నేను అక్కడ సిసిఎస్లోనే ఉండగా 50 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకొని అప్పుడు పంపించారు నన్ను 2 రోజుల తర్వాత. ఆ ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఒక మనిషిలాగా ప్రవర్తించలేదు, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా అసలు ప్రవర్తించలేదు. ఒక మూర్ఖుడిలాగా, ఒక రౌడీ షీట్లు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తించాడు ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి. విచ్చలవిడితనం చేశారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అటువంటి వాళ్ళని పోలీస్ విధుల నుంచి తప్పించి ఇంట్లో కూర్చోబెట్టాలి రేవంత్ రెడ్డి గారు. అప్పుడులో నేను రిట్ పిటిషన్ ఫైల్ చేసినా రిట్ పిటిషన్ వెనక్కి తీసుకునేదాకా నా ఆఫీస్కి 20 మంది పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఆ కేసు ఈ కేసు అని చెప్పి టార్చర్ పెట్టి రిటర్న్ తీసుకునేటట్లుగా నన్ను చేశారు. నేను అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ పోలీస్ ఆఫీసర్ల మీద, వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద తీసుకుంటున్న యాక్షన్ని చూసి నేను సీఎంఓకి ప్లస్ డీజీపీ గారికి ఈమెయిల్ చేశాను. నాకు ఇమ్మీడియట్లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు వాళ్ళు నా దగ్గర నుంచి.